అందరికీ హాయ్ అండి. ఇదొచ్చేసి టమాటా ఎండుమిర్చి పచ్చడి. స్పైసీగా, టేస్టీగా చాలా బావుంది. ఈ టమాటో చట్నీ మా మమ్మీ ఎలా చేసిందో మీతో షేర్ చేసుకుంటాను రండి. స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని 10-15 వరకు ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఇప్పుడు 4 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసి ఈ విధంగా మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకొని, చిటికెడు పసుపు వేసి ఒకసారి కలుపుకుందాం. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న టమాటాల్లోకి 5 లేదా 6 వెల్లుల్లిపాయల్ని వేసుకుందాం. మిక్సీ పట్టుకున్న ఈ కారంని 1 టేబుల్ స్పూన్ వరకి సాల్ట్ వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకొని, మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ టమాటాని చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తగా మిక్సీ పట్టి వేడి వేడి అన్నంలో